వెల్కమ్ టు కీటా. టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాని ఎంపిక చేయడం కరెక్టేనా? ఆస్ట్రేలియాలో ప్యాట్రిక్ కమిన్స్ ఉన్నాడు కదా, మనకి బుమ్రా ఉంటాడు అని కంపారిజన్ తీసుకురావడం ఎంతవరకు రియాలిటీ అనిపించుకుంటుంది? ఫిట్నెస్ విషయంలో క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పుడు లాంగ్ స్టాండింగ్ ప్లేయర్స్ గా ఉన్న వాళ్ళకి ఆస్పిరేషన్స్ ఉన్నాయి అని బయట పెట్టినప్పుడు మేనేజ్మెంట్ బుమ్రాని ఎంపిక చేస్తే గనక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు? లెట్ us హ్యావ్ ఎ లుక్. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. టెస్ట్ జట్టు కెప్టెన్గా బుమ్రా ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందే అని గవాస్కర్ లాంటి సీనియర్లు చెప్తున్నారు. సెలక్షన్ కమిటీ, బోర్డు మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక ఒపీనియన్కి వచ్చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే బుమ్రా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బౌలర్ ఇన్ ద వరల్డ్, మ్యాచ్ విన్నర్ ఫర్ ఇండియా ఇన్ అబ్రాడ్ అని చెప్తూ ఉన్నారు. ఇంపాక్ట్ఫుల్ బౌలర్ అయితే సరిపోతుందా? లాంగ్ రన్, కన్సిస్టెన్సీ, ఫిట్నెస్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉండక్కర్లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకు అంటే 5 టెస్టులు జరుగుతున్నప్పుడు 2 టెస్టులు ఆడి బ్రేక్ తీసుకునే పరిస్థితి వచ్చిందనుకోండి, ప్రతి సిరీస్ లోనూ ప్యాచీ ఇష్యూస్ అనేవి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఎవరుంటారో తెలియని పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కెప్టెన్సీ స్టైల్ ఉండేటప్పుడు టీంలో కొత్త కన్ఫ్యూజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజానికి ఆస్ట్రేలియాతో పోలుస్తున్న వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా స్పోర్టింగ్ కల్చర్ లో కెప్టెన్సీ అనేది అందరికీ అందని ఒక ఎత్తైన కిరీటం. కావాలంటే చూడండి, అక్రాస్ ద జనరేషన్స్ ఈ విషయం అర్థమవుతుంది మనకి. షేన్ వార్న్ ఎంత లెజెండరీ స్పిన్నర్ అయినా అవ్వచ్చు, నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా అని ఏళ్ల తరబడి మొత్తుకున్నాడు. స్టీవా లాంటి వాళ్ళతో గొడవలు పడ్డాడు. స్టీవా వెళ్ళిపోతే తనకి ఛాన్స్ వస్తుంది అనుకుంటే రిక్కీ పాంటింగ్ వచ్చాడు. అంతేగాని వార్న్ ఎప్పుడు కెప్టెన్ మెటీరియల్ గా ఆస్ట్రేలియా కన్సిడర్ చేయలే. మన ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఛాన్స్ ఇస్తే ఆ ముచ్చట వార్నికి తీరింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ విషయంలోనూ అంతే. వివాదం తర్వాత అవకాశం ఉన్న స్టీవెన్ స్మిత్ లాంటి స్టార్ ని కోసి పక్కన పెట్టడంలోనూ ఆస్ట్రేలియా ఇదే క్లారిటీ చూపించింది. కమిన్స్ అంటే ఫిట్ గా ఉండడమే కాదు, ఎలిగెంట్ పర్సనాలిటీ, అందరితోనూ యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో బ్యాట్ తో పొటెన్షియల్ రన్స్ స్కోర్ చేయగలిగిన హిట్టర్. ఇవన్నీ కమిన్స్ కుండే అడ్వాంటేజెస్. బుమ్రా మిగతా టీమ్ మేట్స్ తో హ్యాండిల్ చేసే విషయంలో గానీ, క్రైసిస్ సిచ్యువేషన్ లో రియాక్ట్ అయ్యే తీరు గానీ, ఎవరైనా వరుసగా 3-4 4లు కొడితే బుమ్రా హ్యాండిల్ చేసే తీరులో గానీ మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఇవన్నీ తెలియక కాదు, కేవలం స్టార్డమ్ వల్ల, లేదంటే గనక ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో మళ్ళీ బుమ్రాకి ఆ ఛాన్స్ ఇవ్వలేమనే కన్సోలేషన్ తోనో కెప్టెన్సీ ఇస్తే గనక టీం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ అవుట్ సైడ్ ఇండియా టెస్ట్ క్రికెట్ లో ఇప్పటికీ ఎస్టాబ్లిష్ కాలేకపోయినా గానీ కెప్టెన్సీ విషయంలో మాత్రం గిల్ కి వంక పెట్టడానికి ఏం లేదు. ఐపీఎల్ లోనే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా. అలాగే రిషబ్ పంత్ అవుట్ సైడ్ ఇండియా టీమ్ కి ప్రధాన మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు. తర్వాత స్ట్రాటజిస్ట్ గా కూడా ఇప్పటికే పంత్ కి పేరుంది. ఇలాంటప్పుడు ఈ ఇద్దరిని పక్కన పెట్టి బుమ్రాని ఎంపిక చేస్తే గనక ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరేమంటారు? ఎవరు కెప్టెన్ అయితే బెటర్ గా ఉంటుంది? డూ యూ హ్యావ్ ఎనీ థాట్? దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ.